ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ నమస్తుభ్యం. శ్రీ గురుభ్యో నమః. మనము శ్రీ మహాభాగవతం గురించి ప్రస్తుతం తెలుసుకుందాము. ఈ మహాభాగవతం అంటే భగవంతుని గురించి తెలుసుకొనుట, అనగా భగవంతుని కీర్తించడం, భక్తితో భగవంతుని స్వరూపాన్ని కీర్తించడం. ఈ మహాభాగవత గ్రంథము శ్రీ బమ్మెర పోతన గారు తెలుగులో సరళముగా అనువదించి ఉన్నారు. అంతకుముందు మన పురాణాల ప్రకారం ఈ మహాభాగవతాన్ని శ్రీ వేదవ్యాసుల గారు సంస్కృతంలో రచించి ఉన్నారు. సంస్కృతం నుంచి తెలుగులో అనువదించమని శ్రీ బమ్మెర పోతన గారికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే కలలో కనిపించి ఆయనకు తెలియజేసినట్లుగా చెప్పినట్లుగా మనకు తెలియచున్నది. అలాగే ఈ బమ్మెర పోతన గారు జనగామ జిల్లాలో బమ్మెర గ్రామంలో లక్కమాంబ కేశయ్య దంపతులకు జన్మించారు. అంటే ప్రస్తుతం తెలంగాణలో జనగామ జిల్లాలో ఆయన 1450 నుండి 1510 వరకు జీవించి ఉన్నారని మనకు తెలియచున్నది. అలాగే ఈ మహాభాగవత గ్రంథాన్ని తెలుగులో అనువదించమని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆయనకు తెలియజేసినారు. ఈ సృష్టిలో అన్నిటికంటే ముందు ఏది ఉద్భవించినది అంటే మన పూర్వీకులు ఆకాశము మొట్టమొదట జనించినది అని, దాని తర్వాత గాలి, దాని తర్వాత అగ్ని, దాని తర్వాత నీరు, చివరగా భూమి ఉద్భవించిందని తెలియజేశారు. అంటే ఇవి పంచభూతాలు అంటారు మనం. పంచభూతాలు అనగా ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. వీటిని మనం పంచభూతాలు అంటాం. అంటే మనకు కనిపించే దైవస్వరూపాలు ఇవే. ఈ పంచభూతాలనే మనము దైవస్వరూపాలుగా భావిస్తాం. అంటే గాలి, నీరు, సూర్యుడు, అగ్ని, ఇవే కదా మనకు కనిపించేవి. ఇవే సాక్షాత్తు. వీటికి సాక్షాత్తు ఆ భగవంతునికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి. వీటినే మనం భగవంతునిగా భావిస్తాం. ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, ఈ పంచభూతాలకు ఉన్నటువంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళనే మనం దైవంగా భావిస్తున్నాం. మనం రాముడని, శ్రీకృష్ణుడని, ఇంకా రకరకాల రూపాలలో మనం దేవుని కొలుస్తూ ఉన్నాం. అంటే ఈ పంచభూతాల లక్షణాలు ఎవరికి ఉంటాయో వాళ్ళనే దైవస్వరూపులుగా మనం భావిస్తున్నాం. ఈ సృష్టిలో మొట్టమొదటగా కృతయుగం ఉద్భవించినది. మొత్తం 4 యుగాలు అయితే మొట్టమొదటి యుగం కృతయుగం, తరువాత త్రేతాయుగం, తరువాత ద్వాపరయుగం, 4వ యుగం కలియుగం. మనము ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. ఈ ప్రతి యుగానికి కొంత కాల పరిమితి ఉంటుంది. ప్రతి యుగానికి కాల పరిమితి ఉంది. అలాగే కలియుగం కాల పరిమితి లేక విస్తీర్ణము 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగము కలియుగానికి రెండింతలు, అనగా 8,64,000 సంవత్సరాలు. అలాగే త్రేతాయుగం కలియుగానికి 3 రెట్లు, అనగా 12,96,000 సంవత్సరాలు. అలాగే కృతయుగం అంటే మొట్టమొదటి కృతయుగం లేక సత్యయుగం కూడా అంటారు. ఈ కృతయుగానికి కలియుగానికి 4 రెట్లు పెద్దది, అనగా 17,28,000 సంవత్సరాలు సుమారుగాని తెలియజేస్తున్నాం. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటి మహాయుగాలు 72 సార్లు పూర్తి చేసుకుంటే, అంటే 72 సార్లు రిపీట్ అయ్యి ఈ మహాయుగాలు 71 సార్లు పూర్తి చేసుకుంటే దానిని ఒక మన్వంతరం అని అంటాము. ఇలాంటి మన్వంతరాలు 14 కలిస్తే సాక్షాత్తు మనమును సృష్టించిన శ్రీ బ్రహ్మదేవుని గారికి ఒక పగలవుతుంది అని చెప్పబడింది. అంటే ఇంకో 14 మన్వంతరాలు కలిస్తే బ్రహ్మదేవునికి ఒక రాత్రి అవుతుంది. మనం ఇప్పుడు పగల్లో ఉన్నాం. సో అందుకని ఈ కాలం యొక్క పరిమితి ఇలా చెప్పబడింది. కాల పరిమితి తెలుసుకోవడం కూడా ఈ పురాణాలలో ముఖ్యమైనది అన్నమాట.